సినీ నటి బీజేపీ నేత కరాటే కళ్యాణి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేవలం 399 రూపాయలతో ఫార్చునర్ కార్లు, ఐఫోన్లు గెలుచుకోవచ్చంటూ ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేంద్ర అనే యువకులు నమ్మబలికారు. ప్రమోషన్ కోసం టీటీడీ ఆలయాన్ని వినియోగించుకోవడంతో పోలీసులు 318/4 సెక్షన్ అలాగే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే వాళ్ళను పట్టుకునేందుకు వెళ్ళిన క్రమంలో ఈ గొడవ జరిగింది, ఈ దాడి జరిగింది. ఏకంగా కరాటే కళ్యాణిపై ఆ యువకులు దాడికి తెగబడ్డారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్గా. ఆదిబట్ల ప్రాంతంలో వాళ్ళని పంజగుట్ట పోలీసుల సహాయంతో పట్టుకొని వచ్చేందుకు వెళ్ళిన క్రమంలో అక్కడే యువకులు కరాటే కళ్యాణ్పై దాడికి తెగబడ్డారు. సో ఆ దాడికి ప్రయత్నించారు. ఆ దాడి జరిగే క్రమంలో ఆమె ఆ వీడియో కూడా షూట్ చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆ స్పాట్ విజువల్స్ చూద్దాం. సార్ నేను రాత్రి ఇక్కడ నుంచి కదలను. ఈ యజమానులందరూ మొత్తం అంతా వీడియోలు రెడీ. ఆ కొడుకుని ఈ పిల్లలకి ఇస్తే ఆ పిల్లలకి ఇచ్చండి. వీళ్ళందరూ కెమెరా పనులు కొడతారా, నా కొడుకుని కొడతారా, ఎలా పెట్టాలో తెలుసు. నేను రాను. ఏమైతుందో అయితే రండి రండి చూపిస్తా మీకు ఏం జరుగుతుంది. ఇవాళ జరుగుతుంది సార్. నేను ఊరుకోను. నేను ఇక్కడ నుంచి ఫోన్ చేయి మొత్తం సార్ చేయగారు ఫోన్ సరే అందరూ చాలా నీచంగా పోలీసు దొంగ వాళ్ళు వీళ్ళందరూ ఇల్లీగల్ చేస్తున్నారంటే వెనకాల నిలబడి వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు దరిద్రంగా ఇలా మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కలిపి ఇప్పుడు నేను చెప్తా వీళ్ళందరికీ ఉంది మొత్తం అందరికి ఫోటోలు వీడియోది మొత్తం అందరు వాడు ఆ చుట్టోడిది అవో అక్కడ చోడబుద్ధి వీళ్ళది వీళ్ళందరిది మొత్తం వాళ్ళందరూ వెళ్ళాలి. సార్ నేను ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ కంప్లైంట్ నేను వచ్చిన మిమ్మల్ని తీసుకొచ్చా. నేను ఒక్కదాన్ని రాలే. నేను పోలీస్ తో వచ్చిన. నేను పోలీస్ తెచ్చా. నన్ను ఇక్కడికి వెళ్ళా నా సార్ చిన్నట్టు లాగుతున్నాడు సార్ పైనాడు. ఇలా చెప్పొచ్చా మంచిగా మాట్లాడతా లేదా వీళ్ళకి? ఈడ ఏం చేస్తుండే చెప్తా. ఇప్పుడు దిగుతున్నప్పుడు ఏం చేస్తుండే చెప్తా. దారిలో ఇటు సంగతి ఉంది ఈరోజు. మీరు చేసిందేంటా? మీరేం చేస్తున్నారా? నేను ఫేక్ చేయలేదు, నేను రియల్ ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు నేను వెళ్ళాను సార్. నా పోలీసు రావాలి ఇక్కడికి, ఇక్కడ రావాలి. నేను రాను. నేను ఇక్కడే ఉంటా. నేను ఊరుకోను సార్. నేను ఊరుకోను. వీళ్ళు మాట్లాడిన దానికి పనిష్మెంట్ ఇక్కడే కావాలా? నేను ఒప్పుకోను సార్. ఏం మాట్లాడాను సార్? మీకు తెలీదా సార్? నా కొడుకుని కొట్టి నేను ఒప్పుకోను సార్. లేదు సార్, ప్రెస్ అంతా ఇక్కడికి వస్తుంది, నేను మాట్లాడతాను. ఇక్కడ న్యాయం లేదు, ధర్మం లేదు. చాలా నీచంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు ఇది చేస్తే ఇంత ఘోరంగా అందరూ కలిసి ఇక్కడ ఆడదాన్ని చూడకుండా చాలా ఘోరంగా నా మీదకి దౌర్జన్యం చేస్తూ వాడెవడో వచ్చిండు లోపల నుంచి తిరుగుతుంటే దీని సంగతి చూసుకుందాం అని మాట్లాడుతుంటాడు. ఇక్కడ మా పిల్లడు వస్తే నువ్వెందుకు కెమెరా పట్టుకున్నావు అన్నాడు. అబ్బాయి పట్టుకోవడానికి ఇస్తే ఈ అబ్బాయి పక్కన అందించిండు మామూలు చిన్న కెమెరా తీయడానికి. ఆడి కెమెరా పట్టుకొని వచ్చిండంట. నువ్వు ఎందుకు తెచ్చినవరా, నువ్వు ఎంత టైం రానిది, నీ ఎంత వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఇతను చాలా నీచంగా మాట్లాడు, నన్ను బూతులు తిట్టాడు, చాలా నీచంగా మాట్లాడు. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం పని, నువ్వు ఇక్కడ ఎవరు, అసలు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఇతను. వీళ్ళందరూ కూడా వీడియో చెప్పి ఏం చేస్తున్నావు, చెత్తనా కొడక, ఏం చేస్తున్నావు, వీడియో తీయడం రాదా నీకు, ఆడ తీస్తున్నాడు, సిగ్గులేదా నీకు, సిగ్గులేదా? వాడు తీస్తున్నాడు వీడియో తీ. వాడెవడో వచ్చి మాట్లాడితే పడాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? నేనేంటో నాకు తెలుసు. నేను న్యాయం కోసం పోరాడుతున్నా. ఇక్కడే ఉంటాను నేను. రమ్మను, అందరినీ రమ్మను. సంబంధం లేదని వీడియో ఎట్లా చేస్తున్నావు? సంబంధం లేదన్నారు కదా. సంబంధం లేదు. అప్పట్లో అనొద్దును, అట్లా అనొద్దును.
లక్కీ డ్రా ప్రమోషన్కు ఏకంగా టీటీడీ ఆలయాన్ని వాడుకున్నారు ఈ కుర్రాళ్ళు ఇద్దరు కూడా. ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో లక్కీ డ్రా దందాలు చేస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ పేరుతో చేసే దందాలని అడ్డుకోవాలంటూ కరాటే కళ్యాణ్ వారిపై పంజగుట్ట పేస్లో ఫిర్యాదు చేశారు. వారిపై ఇప్పటికే కేసు కూడా నమోదైన పరిస్థితి. ప్రవీణ్ క్యాస, సిద్ధముని మహేందర్ అనే ఇద్దరిపై 2 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వాళ్ళని పట్టుకునేందుకు పంజగుట్ట పోలీసులతో సహా ఆమె ఆదిబట్ల వండర్లా సమీపంలో వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆమెపై దాడికి ప్రయత్నించారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు అన్నట్టుగా ఆమెపై దాడికి ప్రయత్నించినప్పుడు ఆమె వీడియో తీసే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించిన దృశ్యాల ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కరాటే కళ్యాణ్పై వాళ్ళంతా కూడా ఒక రకంగా పైకి రావడంతో ఆమె ఆ వీడియో అంతా కూడా షూట్ చేసింది. తాను చేసిన తప్పేంటి, అన్యాయాన్ని ఎదిరించడమే తాను చేసిన తప్ప అంటూ ఆమె ఆ వీడియోలో చెప్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. అయితే కొంతమంది ఆమెను అక్కడ యువకులకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆమె పైకి వస్తున్నారు. అలాగే ఆమెపై దాడికి కూడా పాల్పడేందుకు వస్తున్నట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళు అక్కడి నుంచి తరుముతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే తాను ఖచ్చితంగా నిలబడి పోరాడతాను, అన్యాయంపై పోరాడతానంటే ఆమె చెప్తున్నట్టుగా మనకు ఆ వీడియోలో కనిపిస్తోంది. సో దాడి సమయంలో కరాటే కళ్యాణి ఆ వీడియో తీసింది. సో మొత్తం మీద కరాటే కళ్యాణి ఇటీవల ఇన్స్టాగ్రామ్ దందాకు సంబంధించి ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, దీంతో పోలీసులు స్పందించడం ఇదంతా కూడా జరిగింది. దీంతో ఆ ఇద్దరిని కూడా పట్టుకునేందుకు పోలీసులు వెళ్ళారు. 2 సెక్షన్ల కింద మొత్తం మీద 318/4 అలాగే ఐటీ యాక్ట్ కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సో ఆ ఇద్దరిపై దీంతో ఆ ఇద్దరిని పట్టుకునేందుకు వెళ్ళిన క్రమంలో వండర్లా దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. మా ప్రతినిధి దేవిక నాతో జాయిన్ అవుతున్నారు. దేవిక, మొన్న ఈ ఇద్దరు కూడా ఏకంగా టీటీడీ ఆలయాన్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని ఒక లక్కీ డ్రాకి సంబంధించి చేసిన వీడియో ఇదంతా కూడా మోసం అంటూ కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడం, దాంతో వాళ్ళని పట్టుకునేందుకు వెళ్తున్న క్రమంలో ఆమె కూడా పోలీసులతో పాటు వెళ్ళిందా, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె వెళ్ళిందా స్వయంగా? ఏం జరిగింది అసలు? ఈ వాళ్ళంతా కూడా ఆమెపై దాడికి ప్రయత్నించారా? ఏం జరిగింది? ఇద్దరు వ్యక్తులు అనేక మంది భక్తులను, అనేక మంది అమాయక ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అంటూ కూడా ఈ వార్త కరాటే కళ్యాణి చౌనపడటంతో తను పంజగుట్ట పిఎస్ కి వెళ్లి టీడీటీలో లక్కీ డ్రా పేరుతో కొంతమంది మోసాలు చేస్తున్నారు అంటూ కూడా పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పేరు మీద అంటే ఏదైతే టీటీడీలో జరుగుతుందో ఆ దందా మీద తను అనేక విధాలుగా కూడా సోర్స్ అంటే అనేక విధాలుగా నిఘా పెట్టడంతో వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనే విషయాలు కూడా కనుక్కోవడం జరిగింది. ఆదిబట్ల వండర్లా వద్ద ఇద్దరు నిందితులు కూడా లక్కీ డ్రా పేరుతో అక్కడ కూడా మోసాలు చేస్తున్నారు అంటూ కూడా తెలుసుకున్న కరాటే కళ్యాణి అక్కడికి వెళ్లి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పంజగుట్ట పోలీసుల సహాయంతో అక్కడికి వెళ్లి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న నేపథ్యంలోనే వాళ్ళు కొంతమంది పారిపోయే ప్రయత్నం చేస్తూనే తన మీద కూడా దాడి చేయడం జరిగింది. తనతో పాటు పోలీసులు కూడా వెళ్ళడం జరిగింది. పోలీసులు కూడా తనకి సహాయం అందించినప్పటికీ కూడా తన ఎవరైతే కొంతమంది మనుషులతో వెళ్ళిందో వాళ్ళతో పాటు తన చున్నీ కూడా లాగడం అనేది కూడా తను చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే మరొక వైపు నుంచి కూడా మీరు కేవలం న్యాయం కోసం పోరాడుతుంటే వాళ్ళు నా మీద దాడి చేస్తున్నారు, న్యాయం చేస్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ కూడా లైవ్ అంటే ఫేస్బుక్ లైవ్ పెట్టడంతో ఈ ఘటన మొత్తం కూడా వెలుగులోకి వచ్చిందని